హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తుకి కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై ఆడుచుండెను. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే నిరాకారంగా ఉన్న శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని అందమైన జీవితంగా మార్చు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? నిరాకారంగా శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని అందమైన జీవితంగా మార్చు. హల్లెలూయా. మరి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. మొట్టమొదటి పుస్తకం ఏంటిది? ఆదికాండం. మరి ఆదికాండం గ్రంథంలో మరి ఆదికాండం ఎవరు రాశారు? మోషే భక్తుడు రాశాడు. మరి మోషే భక్తుడు ఎన్ని పుస్తకాలు రాసిండు? మోషే భక్తుడు 5 కాండాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇంకా మరి కీర్తనల గ్రంథంలో కూడా 90వ కీర్తన రాశాడు. హల్లెలూయా. మరి మోషే భక్తుడు మొట్టమొదటిగా రాసిన మరి పుస్తకం ఏంటంటే ఆదికాండం. హల్లెలూయా. మరి ఈ ఆదికాండం అనే పుస్తకం అంతా కూడా మరి ఈ ఆదికాండం పుస్తకంలో అన్నిటి కూడా ప్రారంభం అన్నమాట. మనుష్య జాతికి సృష్టి యావత్తుకి కూడా మరి సృష్టి యావత్తుకి పాపానికి అన్నిటికి కూడా మరి ప్రారంభం ఈ ఆదికాండ గ్రంథంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక మరి ఆదికాండం 1వ అధ్యాయం అంతా కూడా ఏముంటుంది? దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించాడు అన్నది ఈ మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ మొదటి అధ్యాయంలో మొదటి 2 వచనాలు కూడా మనం చూసుకుంటే కనుక మరి మొదటి 2 వచనాల్లో ఏం రాయబడి ఉంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు కిందికి వచ్చినప్పుడు భూమి అంతా కూడా ఎట్లుందంట? నిరాకారంగా ఉందంట. నిరాకారంగా శూన్యంగా ఉందంట. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ భూమి అంటే మరి మట్టి నేలను భూమి అని అంటారు. సృష్టి మొత్తాన్ని కూడా భూమి అనే అంటారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఇక్కడ భూమి అనే రాయబడింది అంటే సృష్టి మొత్తం అన్నమాట. ఈ సృష్టి అంతా కూడా దేవుడు కిందికి వచ్చినప్పుడు సృష్టి అంతా కూడా ఎట్లుంది? దానికి ఒక ఆకారం లేదు. కింది నుంచి పైదాకా కూడా ఏముంది? మొత్తం జలమే, మొత్తం నీళ్ళే. సృష్టి అంతా కూడా ఎట్లా నిండిపోయింది? భూమి అంతా కూడా జలంతో నింపబడింది. హల్లెలూయా. నిరాకారంగా ఉంది. ఇంకా శూన్యం అంటే ఇంకా దాంట్లో ఏమి కూడా లేవు. నీళ్లు తప్ప ఏమి కూడా లేవు దాంట్లో. నిరాకారంగా ఉంది భూమి, శూన్యంగా ఉంది. ఇంకా దానిపైన ఏం కమ్ముంది? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి భూమి ఏ విధంగా నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి దానిపైన కమ్మి ఉంది. అంటే ఎలాంటి ఇంకా దానికి ఏ ఆకారం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ భూమి ఏ విధంగానైతే నిరాకారంగా, ఏ విధంగానైతే శూన్యంగా, ఏ విధంగానైతే చీకటి దానిపైన మరి కమ్మి ఉంటుందో మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఆ విధంగా ఉంటాయి. అవునా? హల్లెలూయా. ఇప్పుడు చీకట్లో ఉన్నవానికి ఏమైనా కనబడుతుందా? ఏం కనబడదు. అవునా? హల్లెలూయా. చీకట్లో ఉన్నవానికి ఎలా ఉంటుందంటే ఎటు దోచని పరిస్థితి అనమాట. ఏం కనబడదు కాబట్టి వాడు ఏం చేయలేడు, ఎటు కూడా కదలలేడు. అవునా? హల్లెలూయా. కొంతమంది మరి కొన్నిసార్లు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ఎటు దోచని పరిస్థితిలో ఉంటుంది. మన జీవితానికి ఒక ఆకారం అనేది ఉండదు. హల్లెలూయా. మన జీవితానికి ఏముండాలి? ఒక ఆకారం ఉండాలి మన జీవితానికి. హల్లెలూయా.
మన జీవితానికి ఒక ఆకారం, మన జీవితానికి ఒక మరి మరి ఒక ఆకారం, మన జీవితానికి ఒక అందం అనేది ఉన్నప్పుడే మరి అనేకులకు మనం ఒక ఎగ్జాంపుల్గా ఉంటాం. అవునా కదా? ఇప్పుడు అనేకులకు మన జీవితం ఏం కావాలి? అనేకులకి ఒక ఎగ్జాంపుల్గా కావాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. అంటే మన జీవితం ఏ విధంగా ఉండాలి? ఎలాంటి జీవితంగా ఉండాలి? మన జీవితము అందమైన జీవితంగా ఉండాలి. మన జీవితం హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మన జీవితం ఏ విధంగా ఉండాలి? అందమైన జీవితంగా ఉండాలి. మన జీవితం ఒక అందమైన జీవితంగా, ఒక ఆకారంగా అయిన జీవితంగా ఉన్నప్పుడే అనేకులకు మనం ఎగ్జాంపుల్గా ఉంటాం. హల్లెలూయా. మరి మన జీవితం అందమైన జీవితంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇక్కడ సృష్టి అంతా కూడా ఏ విధంగా ఉంది? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి మరి అగాధ జలం పైన కమ్మి ఉంది. హల్లెలూయా. మరి అగాధ జలం పైన దేవుని యొక్క ఆత్మ ఏమైతుందంట? జలముల మీద అల్లాడుచుండెను అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి దేవుని ఆత్మ జలముల పైన ఏం చేస్తుందంట? దేవుని ఆత్మ అల్లాడుతుందంట. అంటే మరి ఆ జలముల పైన కటిక చీకటి ఉంది కాబట్టి మరి దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అక్కడ అల్లాడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. కాబట్టి ఇప్పుడు దేవుడు సృష్టిని సృష్టించడానికి గల కారణం ఏంటిదంటారు? దేవునికి ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయన స్వరూపంలో మానవుని సృష్టించాలి. హల్లెలూయా. ఆయన స్వరూపంలో మానవుని సృష్టించి ఆ మానవునితో ఏం చేయాలి? సాతాన్ని అనగదొక్కించాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. సాతానుకు దేవునికి ఏముంది? ఒక మధ్యలో ఒక పోటీ ఉంది దేవునికి సాతానుకు. హల్లెలూయా. మరి సాతానుడు వానుకున్న అందాన్ని, వానుకున్న జ్ఞానాన్ని చూసుకొని వాడు ఏం చేశాడు? వాడు దేవునికి విరోధంగా తిరిగాడు వాడు. మరి ఏహెచ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, ఏహెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, ఏహెచ్కేలు 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఏహెచ్కేలు 28వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం తెచ్చుకొని పాపము చేయుచును వచ్చి కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా దేవుని అపవిత్ర పరిస్థితికి ఆశ్రయంగా ఉన్న కేరుకు కాలుచిన రాళ్ళ మధ్యలో నిమికలు సంచరింపావు. నిన్ను నాశనము చేసి నీ సౌందర్యం చూసుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానం చెరుపుతుంది. కావున నేను నేలను పడవేసాను, రాజును చూస్తుండగా నిన్ను నేలకు అప్పగించను. మరి ఇక్కడ దేవుడు సాతాను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి సాతానును దేవుడు ఏ విధంగా ఎట్లా సృష్టించాడు? దేవుడు ఒక కెరూబుగా సృష్టించాడు. అభిషేకింపబడిన కెరూబుగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మరి దేవుడు సాతానును సృష్టించినప్పుడు, సాతాను ఒక కెరూబుగా సృష్టించినప్పుడు మరి దేవుడు వాడిని ఎట్లా పుట్టించాడంటే యథార్థవంతునిగా పుట్టించాడంట. హల్లెలూయా. మొట్టమొదలు మరి సాతానుడు ఏ విధంగా ఉన్నాడు? కెరూబుగా ఉన్నప్పుడు యథార్థవంతుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మరి దేవుడు వానికి ఇచ్చిన జ్ఞానాన్ని, దేవుడు వానికి ఇచ్చిన సౌందర్యాన్ని, దేవుడు వానికి ఇచ్చిన తేజస్సును ఇవన్నీ కూడా చూసుకొని వాడు ఏం చేశాడు? గర్వించాడు. వాడు గర్వించి ఆయన ఎందుకు సింహాసనం మీద కూర్చోవాలి? ఆయన అందగాడు, నేను కూడా అందగాని. ఆయన జ్ఞానవంతుడు, నేను కూడా జ్ఞానవంతుని. ఆయన శక్తివంతుడు,
నాకు కూడా శక్తి ఉంది. సాతానుకు కూడా శక్తి ఉందా లేదా? సాతానుకు కూడా శక్తి ఉంది. సాతాను కూడా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఆ వరాలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అయితే మరి సాతానుడు ఏంది? ఆయన ఎందుకు సింహాసనం మీద కూర్చోవాలి? నేనెందుకు దాసునిగా ఉండాలి? నేనెందుకు కెరూబుగా ఉండాలి అని చెప్పి సాతానుడు ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు. హల్లెలూయా. వాడు తిరగడం మాత్రమే కాదు, వాడు ఒక టీంని కూడా ఏర్పరచుకున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని దూతలు ఎంతమంది దేవదూతలు ఉన్నారు? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అవునా? కోటాను కోట్ల దేవదూతల్లో ఒక సగానికి పైగా దేవదూతలను వాడు వారి పక్షంలో చేర్చుకున్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఆ పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు కదా, మనం రక్త మాంసములతో కాదు మనం పోరాడుతున్నది మరి లోకనాథులతోటి, అంధకార సంబంధమైన లోకనాథులతో. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. చాలు. ఇవన్నీ కూడా వారి గుంపులు అన్నమాట. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలం అంతా దురాత్మల సమూహములు పోరాడుతున్నాం. మరి ఇన్ని 4 గుంపులు ఉన్నాయన్నమాట. అంటే మరి చాలా మంది సగానికి పైన దేవదూతల్ని సాతానుడు వాని పక్షమున చేర్చుకున్నాడు అనమాట. మరి ఆ దేవదూతలందరినీ కూడా దేవునికి విరోధంగా తిప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడు? వాని మరి పరలోకం నుండి భూమిపైకి త్రోసివేశాడు. త్రోసివేసి దేవుడు ఏం చేశాడంటే మరి మనుషునితోటి, మరి మట్టితో మానవుని తయారు చేసి ఆ మానవునితోటి ఈ సాతాన్ని నేను అనగదొక్కిస్తా అని చెప్పి దేవుడు మరి మానవుని తయారు చేశాడు. అయితే ఆ మానవుని తయారు చేయాలన్న ఒక ఉద్దేశంతోటే దేవుడు ఏం చేశాడు? నిరాకారంగా, మరి ఈ భూమి ఏ విధంగా నిరాకారంగా, జలమయంగా, మరి శూన్యంగా, మరి ఆ జలం పైన, మరి అగాధ జలం పైన చీకటి కమ్ముంది. ఈ నిరాకారంగా ఉన్న ఈ భూమిని దేవుడు ఏ విధంగా చేశాడు? ఒక మనుషుని తయారు చేయాలన్న ఉద్దేశంతో హల్లెలూయా దేవుడు నిరాకారంగా, శూన్యంగా ఉన్న ఈ భూమిని, చీకటితో నింపబడిన ఈ భూమిని దేవుడు ఏం చేశాడు? అందమైన భూమిగా మార్చాడు. అవునా కదా? హల్లెలూయా. దేవుడు ఈ భూమిని, నిరాకారంగా ఉన్న ఈ భూమిని అందమైన భూమిగా మార్చడానికి మరి గల కారణం ఏంటిదంటే మానవుడు. హల్లెలూయా. అపవాదిని అనగదొక్కడానికి మానవుని సృష్టించాలని చెప్పి దేవుడు అనుకున్నాడు కాబట్టి హల్లెలూయా ఆ మానవుని కొరకు ఇప్పుడు ఆ మానవుడు నివసించాలంటే మరి మొత్తం నిండా నీళ్ళే ఉంటే మానవుడు ఎక్కడ ఉంటాడు? ఉండలేడు కదా. అవునా కదా? హల్లెలూయా. మానవునికి వెలుగు కావాలి, మానవునికి చీకటి కావాలి, మానవునికి చెట్లు కావాలి. మానవుడు గాలి పీల్చుకోవాలంటే ఏముండాలి? భూమి పైన చెట్లు ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. మరి ఆ అన్నం తినాలి. మరి మానవుడు బలంగా ఉండాలంటే మానవునికి ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఏముండాలి? చెట్లు ఉండాలి, మరి గడ్డి ఉండాలి, పొలం ఉండాలి. అవునా కదా? హల్లెలూయా. మరి మానవునికి మరి జంతువులు కావాలి. హల్లెలూయా. దేవుడు మరి ఈ మానవుణ్ణి సృష్టించాలన్న ఉద్దేశంతో ఒక అందమైన సృష్టిగా దేవుడు సృష్టిని మార్చాడు. హల్లెలూయా. ఈ మానవుణ్ణి సృష్టించాలన్న ఉద్దేశంతో దేవుడు మరి శూన్యముగా ఉన్న భూమిని ఏం చేశాడు? అందమైన భూమిగా చేశాడు. హల్లెలూయా. మరి దేవుడు సృష్టిని ఎన్ని దినాలు సృష్టించాడు? దేవుడు 6 దినాలు దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మరి 6 దినాల్లో మరి మానవుని ఎప్పుడు దేవుడు సృష్టించాడు? 6వ దినంలో సృష్టించాడు. హల్లెలూయా. చిట్ట చివరిగా మానవుని సృష్టించాడు దేవుడు. దానికి ముందు మానవునికి కావలసిన వాటిని అన్నిటిని దేవుడు సృష్టించాడు.
హల్లెలూయా. మొదటి దినమున దేవుడు ఏం సృష్టించింది? దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు. వెలుగు కలిగింది. వెలుగు కలగగానే మళ్ళా వెలుగు చీకటి వేరవును గాక అన్నాడు. హల్లెలూయా. వెలుగును చీకటిని దేవుడు ఎందుకు వేరు చేశాడు? దేవుడు వెలుగు మరి ఇప్పుడు చీకటి అనేది లేదనుకో, మనం వండుకుంటాము, మనం పండుకోము కదా, అవునా? హల్లెలూయా. దేవుడు మానవునికి ఏ టైంకి ఏది చేయాలి అవన్నీ కూడా ఆలోచించి దేవుడు మానవునికి మరి కావాల్సినవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు అనమాట. హల్లెలూయా. మానవుడు రెస్ట్ తీసుకోవడం కోసము చీకటిని పెట్టాడు, మానవుడు పనిచేయడం కోసము వెలుగును పెట్టాడు. హల్లెలూయా. మొదటి దినమున మరి వెలుగును కలుగజేసి వెలుగును చీకటిని వేరు చేశాడు. మరి రెండవ దినమున దేవుడు ఏం చేశాడు? మరి 6వ వచనంలో చూసుకుంటే కనుక జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములకు ఈ జలములను ఏర్పరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింది జలములను విశాలం మీది జలములను ఏర్పరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టింది. అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినము. చాలు. రెండవ దినమున మరి దేవుడు ఏం చేశాడు? జలముల మధ్యలో ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని చెప్పి పలికాడు. పలికంగానే హల్లెలూయా జలం ఏమైపోయింది? వేరైపోయింది. సగమేమో కిందికి అయిపోయినాయి, సగమేమో పైకి వెళ్ళిపోయినాయి అనమాట. పైకి వెళ్ళిపోయి మధ్యలో ఏమైపోయింది? ఒక విశాలం అనేది కలిగింది. హల్లెలూయా. ఆ విశాలంను ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫర్మమెంట్ అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనకు 3 ఆకాశాలు, పౌలు భక్తులు అంటారు కదా, ఒక వ్యక్తి మరి 3వ ఆకాశానికి ఎక్కిపోయి దేవునితో మాట్లాడడం నేను చూస్తున్నా అంటారు. హల్లెలూయా. 3వ ఆకాశం ఏంటిదంటే పరలోకం. హల్లెలూయా. 2వ ఆకాశం ఏంటిదంటే మరి సముద్రం. మరి అక్కడ మరి ఆ 2వ ఆకాశంలో మరి దూతల సమూహం. ఇప్పుడు పౌరు భక్తులు ఆకాశ మండలం అందుండు మరి దురాత్మల సమూహం అంటాడు కదా. హల్లెలూయా. ఆ 2వ ఆకాశంలో ఆ దురాత్మల సమూహం ఉంటుంది అన్నమాట. 3వ ఆకాశం ఏంటంటే ఫర్మమెంట్. ఇక్కడ మరి పక్షులు తిరిగే ప్లేస్ ని 3వ ఆకాశం అంటారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి మొదటి ఆకాశం అంటారు. ఫస్ట్ పక్షులు తిరిగే ప్లేస్ ని ఫర్మమెంట్ ని మొదటి ఆకాశం అంటారు. 2వ ఆకాశం ఏమో 2వ ఆకాశంలోనేమో దురాత్మల సమూహాలు ఉంటాయి. 3వ ఆకాశము పరలోకం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి దేవుడు మరి ఈ జలము ఆ జలము రెండు కూడా వేరైపోయి విశాలం కలుగును గాక అనగానే విశాలం కలిగింది. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్న మరి జలములు ఒక దగ్గర మరి ఇక్కడ మరి ఆ విశాలం కలిగినప్పుడు ఆ విశాలానికి దేవుడు ఏం పేరు పెట్టాడు? ఆకాశం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత మరి మూడవ దినమున మరి 9వ వచనంలో చూసుకుంటే కనుక ఈ భూమి పైన ఉన్న జలములు అన్ని కూడా ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కనబడుగా కానగానే ఏమైపోయింది? ఆరిన నేల అయిపోయింది. హల్లెలూయా. ఆరిన నేలకు దేవుడు ఏమని పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. జలరాశికి దేవుడు ఏం పేరు పెట్టాడు? సముద్రం అని పేరు పెట్టాడు. హల్లెలూయా. మరి ఎందుకు మరి సముద్రం మరి ఈ నీళ్ళన్నీ కూడా ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కలుగును గాక అని చెప్పి ఎందుకు అన్నాడు? మొత్తం ఆరిన నేలనే ఉండుగాక అని చెప్పి పలుకొచ్చు కదా, అవునా కదా? హల్లెలూయా. మనిషికి నీళ్ళు కావాలి కాబట్టి నీళ్ళని పెట్టాడు. భూమి పైన 3 భాగాలు, మరి ఒక్క భాగం మనుషుల భూభాగం ఉంటే 3 భాగాలు మరి నీళ్ళే ఉన్నాయంట. హల్లెలూయా. ఎందుకంటే మనుషునికి మరి అన్నం తినకపోయినా బ్రతకగలుగుతాడంట, కానీ నీళ్ళు లేకపోతే అస్సలు బ్రతకలేడంట మనుషుడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 3 భాగాలు నీళ్లు పెట్టాడనమాట. హల్లెలూయా. 3 భాగాలు నీళ్లు పెట్టి ఒక్క భాగము ఆరిన నేల దేవుడు పెట్టాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి ఆ 3వ దినముననే దేవుడు ఏం చేశాడు?
11వ వచనంలో చూసుకుంటే కనుక దేవుడు గడ్డిని చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగా 3వ దినము. చాలు. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు దేవుడు? మరి గడ్డిని విత్తనములిచ్చు చెట్లు మరి భూమి మీద మరి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములు భూమి మలిపించును గాక అని బలకంగానే ఆ ప్రకారం అయిపోయిందంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఎందుకు చెట్లను విత్తనాలను దేవుడు సృష్టించి విత్తనాలు ఇచ్చే చెట్లను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఎందుకు విత్తనాలు ఇచ్చే చెట్లను దేవుడు సృష్టించాడు? ఎందుకు దేవుడు ఆ చెట్లను సృష్టించాడు? మనుషులకు ఉపయోగపడడానికి, మనుషులకు ఆహారంగా ఉండడానికి, మనుషులకు మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి దేవుడు చెట్లను సృష్టించాడు. హల్లెలూయా. మరి ఆ తర్వాత 4వ దినమున దేవుడు ఏం చేశాడంటే పగటిని ఏలడానికి పగటిని రాత్రిని ఏలడానికి మరి జ్యోతులు కలుగును గాక అని పలికాడు. హల్లెలూయా. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి పేరేంటిది? సూర్యుడు. చిన్న జ్యోతి పేరేంటిది? చంద్రుడు. హల్లెలూయా. తర్వాత నక్షత్రాలు. మరి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను కూడా దేవుడు ఎందుకు సృష్టించాడు? ఇక్కడ 14వ వచనంలో చూసుకుంటే కనుక మరి మన మాసములను మరి తెలియజేయడానికి మన నక్షత్రాలను దేవుడు సృష్టించాడంట. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఆ తరువాత మరి 5వ దినమున మనం చూసుకుంటే కనుక మరి పక్షులను, తర్వాత మరి ఇక్కడ 20వ వచనం నుండి 22 వరకు కూడా ఉంటుంది. పక్షులను చదవండి ఒకసారి. జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక నీరు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాక నీరు పలికింది. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించి వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించాడు. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించును. అస్తమయమును ఉదయమును కలగగా 5వ దినం ఆయన. 5వ దినమున దేవుడు ఏం చేశాడు? ఆకాశ పక్షులను, సముద్రంలో ఉన్న మత్స్యములను, జలచరములన్నిటినీ దేవుడు సృష్టించాడు. అదే 6వ దినమున దేవుడు ఏం చేశాడంటే జంతువులను, మానవులను. అదే 6వ దినమున మొదట జంతువులను దేవుడు సృష్టించాడు. తర్వాత మరి ఆదామవ్వను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మరి ఒక్కొక్క దినమున దేవుడు ఒక్కొక్క దాన్ని సృష్టించి ఈ నిరాకారంగా ఉన్న మరి శూన్యముగా ఉన్న గాఢాంధకారం కమ్మి ఉన్న ఈ భూమిని దేవుడు మరి ఏం చేశాడు? ఒక అందమైన భూమిగా దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. దేవుడు మరి ఈ భూమిని అందమైన భూమిగా చేయడానికి గల ఒక కారణం ఏంటిది? మానవుని సృష్టించాలన్న ఉద్దేశం. హల్లెలూయా. అంటే మానవుని సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో, ఒక గోల్ తోటి దేవుడు ఏం చేశాడు? ఈ శూన్యంగా నిరాకారంగా ఉన్న భూమిని అందమైన భూమిగా మార్చాడు. హల్లెలూయా. అదే విధంగా మన శూన్యమైన మన బ్రతుకును, మన జీవితాన్ని, నిరాకారంగా ఉన్న మన జీవితాన్ని, చీకటితో నింపబడిన మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? మనం ఒక అందమైన జీవితంగా మార్చుకోవాలి. అంటే హల్లెలూయా. మనకేముండాలి? ఒక గురి అనేది ఉండాలి, మనకి ఒక ఉద్దేశం అనేది ఉండాలి. హల్లెలూయా. జీవితంలో నేను ఇది సాధించాలన్న ఒక ఉద్దేశం, ఒక గురి మనకుంటే కనుక ఆ గురికి సంబంధించిన అన్ని కూడా మనం సిద్ధపరుస్తాం. హల్లెలూయా.
ఆ గురికి సంబంధించిన అన్ని కూడా సిద్ధపరిచి మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం, మనము అందమైన జీవితంగా మార్చుకుంటాం. దేవుడు మానవుని సృష్టించాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు, నిరాకారంగా ఉన్న సృష్టికి ఏం చేశాడు, ఒక ఆకారంలో దేవుడు కలిగజేశాడు. హల్లెలూయా. గాఢాంధకారంతో నింపబడిన మరి సృష్టిలో దేవుడు వెలుగును దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి సృష్టిని దేవుడు చెట్లతో నింపాడు, జంతువులతో నింపాడు, దేవుడు పక్షులతో నింపాడు, సూర్యచంద్ర నక్షత్రాలతో నింపాడు. ఒక అందమైన మరి ఈ సృష్టికి, శూన్యముగా ఉన్న సృష్టికి, మరి జలముతో నింపబడిన సృష్టిని గాఢాంధకారంతో మరి ఉన్న సృష్టిని దేవుడు ఏం చేశాడు, ఒక మంచి అందమైన సృష్టిగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. మరి ఇంత మంచి అందమైన సృష్టిని సృష్టించడానికి కారణం ఏంటిది, మానవుని సృష్టించాలన్న ఉద్దేశం. హల్లెలూయా. ఆ మానవుని సృష్టించాలన్న ఉద్దేశంతో దేవుడు శూన్యంగా నిరాకారంగా ఉన్న సృష్టిని ఏం చేశాడు, అందమైన సృష్టిగా మార్చేశాడు. హల్లెలూయా. అదే విధంగా నువ్వు కూడా ఒక ఉద్దేశము, నేను జీవితంలో నేను ఇది సాధించాలన్న ఒక గురి మరి మనం కలిగి ఉంటే గనక ఆ గురిని బట్టి మనం ఏం చేస్తాము, ఆ గురికి సంబంధించినవన్నీ కూడా మనం సమకూర్చుకుంటూ మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం, మనము అందమైన జీవితంగా చేసుకుంటాం మనం. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చుకునే శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు, దేవుడు మనకిచ్చాడు. దేవుడు హల్లెలూయా. నిరాకారంగా మరి పనికి రాకుండా ఉన్న మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి, మనం ఒక అందమైన జీవితంగా చేసుకోవాలి మనం. హల్లెలూయా. మన జీవితాన్ని మనం ఒక అందమైన జీవితంగా చేసుకోవాలంటే మనకి ఏముండాలి, మనకు ఒక గురి అనేది ఉండాలి. హల్లెలూయా. మనకు ఒక గురి అనేది ఉన్నప్పుడే, మనకు ఒక ఉద్దేశం అనేది ఉన్నప్పుడే, నేను జీవితంలో ఇది సాధించాలి అన్న ఒక గురి మనకు ఉన్నప్పుడే మనం ఏం చేస్తాం, ఆ గురిని బట్టి మన జీవితాన్ని మనం మార్చుకుంటాం, సరి చేసుకుంటాం. హల్లెలూయా. మరి పౌలు భక్తుని కూడా మనం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు కూడా ఏమంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు. హల్లెలూయా. పౌలు భక్తునికి ఉన్న గురి ఏంటిది, నీతి కిరీటం. హల్లెలూయా. మరి నీతి కిరీటాన్ని ఒక గురిగా పెట్టుకున్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. ఆ నీతి కిరీటాన్ని గురిగా పెట్టుకొని మరి ఆయన ఏం చేశాడంటే, ఆ కిరీటాన్ని పొందుకోవడానికి ఏదేదైతే అవసరమో అవన్నీ కూడా పౌలు భక్తుడు చేశాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయాలంతా మితంగా ఉంటారు. వారు క్షేమకు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయముకు కిరీటమును పొందుటకు మితంగా ఉంటాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడిని కాదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటకు లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతున్నామో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. చాలు. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, పందెపు రంగంలో ఉన్నవాడు ఏం చేస్తాడంట, ప్రతి వాడు అన్ని విషయంలో మితంగా ఉంటాడంట. ఎందుకు, వాడు క్షయమై ఈ భూమి పైన మరి ఉన్న క్షయమై ఆ కిరీటాన్ని పొందుకోవడానికి మరి వాడు ప్రయాసపడతాడు. కానీ మరి మనము అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నామంటున్నాం. హల్లెలూయా. ఆ అక్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు, గురి చూడని వాని వలె పరిగెత్తలేడంట. హల్లెలూయా. గాలిని కొట్టినట్టు పోట్లాడతలేడంట. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుని అయిపోతున్నామో అని చెప్పి అనుకొని ఏం చేస్తున్నాడంట, తన శరీరం నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాడంట. హల్లెలూయా. శరీరాన్ని నలగగొట్టుకోవడం అంటే ఏంటిది, శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా, శరీర సంబంధమైన ఆశలన్నీ కూడా పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు, చంపుకుంటున్నాడు. ఎందుకు, ఆ కిరీటాన్ని సంపాదించుకోవాలని. హల్లెలూయా. ఎంతగా మరి తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడంటే, మరి గలతీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, గలతీ పత్రిక 2వ అధ్యాయము
20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చాలు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటారు, నేను క్రీస్తుతో కూడా సిలువ సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఎంతగా నలగగొట్టుకున్నాడు అంటే యేసు ప్రభుతో పాటు పాపం విషయంలో నేను చనిపోయానని చెప్పి నిర్ణయం ఎంచుకున్నాడు ఆయన. హల్లెలూయా. చనిపోయానని చెప్పి ఎంచుకొని మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే శరీరం మాత్రమే పౌలుది ఉంది, కానీ ఆ శరీరాన్ని ఎవరు నడిపిస్తున్నారు? యేసుక్రీస్తు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అంతగా మరి తన శరీరాన్ని పౌలు భక్తుడు లోపరుచుకున్నాడు. ఎందుకంటే మరి ఆ గురి యొద్దకు చేరడానికి, హల్లెలూయా, ఆ నీతి కిరీటం అనేది మరి దాన్ని సంపాదించుకోవడం కోసము తన జీవితాన్ని మరి ఈ విధంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారం మరి నడుచుకోవడానికి తన జీవితాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. అదే విధంగా మనకు ఒక గురి అనేది ఉండదు. శరీర రీతిగా అయినా కానీ ఆత్మీయంగా అయినా కానీ మనకు ఒక గురి అనేది కంపల్సరీగా ఉండాలి. హల్లెలూయా. ఆ గురి ఉన్నప్పుడే మనం ఏది కానీ మనం సాధించగలుగుతాం. హల్లెలూయా. మన జీవితాన్ని అందమైన జీవితంగా మనం మార్చుకోగలుగుతాం. ఆ గురి అనేది ఉన్నప్పుడే. ఏ గురి లేదనుకో, గురి లేననుకో ఏం లేదు, ధరి కూడా లేదు. హల్లెలూయా. నీకు గురి ఉంటేనే నీకు ధర ఉంటుంది. దేవునికి ఒక గురి ఉంది. మానవుని సృష్టించాలన్న ఒక గురితో ఏం చేశాడు? అందమైన మరి శూన్యాన్ని కూడా అందమైన సృష్టిగా మార్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభుకు ఒక గురి ఉంది. ఆ గురి ఏంటిది? మనందరినీ కూడా రక్షించాలన్న గురి. ఆ గురితో ఏం చేశాడు? మరి తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా కూడా మరి తాను తగ్గించుకున్నాడు. అంటే మనకు ఒక గురి ఉందంటే ఆ గురిని పొందుకోవడానికి మరి దానికి సంబంధించిన అన్ని కూడా మనం చేసేస్తాం ఆటోమేటిక్గా. హల్లెలూయా. మరి నిరాకారంగా ఉన్న పాడైపోయిన మన జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోగలుగుతామో ఆ గురితోటి మనము మన జీవితాన్ని మార్చేసుకోగలుగుతాం. హల్లెలూయా. అనేకులకు మనం ఎగ్జాంపుల్గా మారిపోగలుగుతాం మనం. అవునా? నీకు ఆత్మీయంగా అయినా సరే, శరీర రీతిగా అయినా సరే నీకు ఏముండాలి? ఒక గురి అనేది ఉండాలి. హల్లెలూయా. నీకు శరీర రీతిగా ఆ గురి ఉండలేకపోయినా కానీ ఆత్మీయంగా మాత్రం కంపల్సరిగా గురి అనేది ఉండాలి. హల్లెలూయా. నీ గురి ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధురాలుగా మారగలుగుతావు. పౌలు భక్తునికి నీతి కిరీటాన్ని ఒక గురిగా పెట్టుకున్నాడు కాబట్టి ఏమైపోయాడు? తన శరీరాన్ని ఇంకా మొత్తం పాపం విషయంలో చనిపోయానని చెప్పి ఎంచుకొని తన శరీరాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. మరి రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, ఏమంటాడు? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనిడి అంటాడు. హల్లెలూయా. ఆయన ఏదైతే చెప్పాడో పౌలు భక్తుడు అది చేశాడు ఎగ్జాక్ట్గా. హల్లెలూయా. మరి రోమా పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలోనేమో చెప్తున్నాడు, మీ శరీరాన్ని దేవుని సజీవ యాగం సమర్పించుకోండి అని. ఇక్కడ గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలోనేమో తాను చేసింది చెప్తున్నాడు. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు తను ఏదైతే చేయమని చెప్పాడో అది ఏం చేశాడు? ఆయన చేశాడు మొదలు. హల్లెలూయా. మనకి ఎట్లుంటుంది అంటే ఎన్నో నీతి మాటలు చెప్తా ఉంటాం, కానీ మనం చెప్పింది మనం పాటిస్తుంటామా అంటే పాటించం. అవునా? నీతి మాటలు చెప్పడం చాలా ఈజీ, దాన్ని పాటించడము చాలా కష్టం. అవునా? మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆచరణలో కూడా మనం పెట్టాలి. దాని ఆచరణలో పెట్టాలంటే మనకు ఒక గురి ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాం మనం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. నీకు గురి ఉన్నప్పుడే మరి పౌలు భక్తుడు ఏ విధంగానైతే జీవ కిరీటం, నీతి కిరీటం అనే గురి పెట్టుకున్నాడో మరి మనం కూడా ఆత్మీయంగా ఒక గురి మనం కూడా పెట్టుకుంటే కనుక
ఆ గురిని బట్టి ఆ గురికి రీచ్ అవ్వడానికి మన 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 జీవితాన్ని మనం ఏం చేసుకుంటాము, ఒక అందమైన జీవితంగా, దేవునికి ఇష్టమైన జీవితంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటాం. హల్లెలూయా. మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా మనం మార్చుకోవాలంటే ఆత్మీయంగా కంపల్సరీగా మనకు ఒక గురి ఉండాలి. హల్లెలూయా. శరీర రీతిగా కూడా మరి అందరూ మెచ్చుకోదగిన జీవితంగా మరి మన జీవితం ఉండాలంటే శరీర రీతిగా కూడా మనం మనకు గురి పెట్టుకున్నప్పుడే మరి అందరూ మెచ్చుకోదగిన జీవితంగా మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. హల్లెలూయా. మరి ప్రపంచంలో 100లో ఒక 5% మాత్రమే ఒక లక్ష్యంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఒక గురి కలిగిన వారుగా ఉన్నారు. 95% గురి లేని వాళ్ళు. అవునా? హల్లెలూయా. ఏదో బ్రతుకుతున్నామా అంటే బ్రతుకుతున్నాం, పని చేస్తున్నామా, జీతం వస్తుందా, తింటున్నామా, బ్రతుకుతున్నామా, ఇట్లనే ఉన్నారనమాట. హల్లెలూయా. ఏదో కొద్ది మంది మాత్రమే గురి కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. నీకు గురి, నీ శరీర రీతిగా అయినా కంపల్సరీగా మనకు ఆత్మీయంగా కంపల్సరీగా ఉండాలి. హల్లెలూయా. మరి దేవునికి ఇష్టమైన జీవితంగా మన జీవితం ఉండాలంటే ఆత్మీయంగా కంపల్సరీగా మనకు ఒక గురి అనేది ఉండాలి. హల్లెలూయా. శరీర రీతిగా కూడా మనం మంచి పొజిషన్లో ఉండాలంటే కూడా శరీర రీతిగా కూడా మనకేముండాలి, ఒక గురి ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. నీకు ఏ గురి లేకపోతే నువ్వు దేవుని అడుగు, దేవా నేను ఏం సాధించాను, నేను ఏం చేయాలి, నేను ఏ గురిగా పెట్టుకోవాలని చెప్పి దేవుని అడిగితే దేవుడు నీకు అది బయలుపరుస్తాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నువ్వు ఆ గురి పెట్టుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు ఒక గురి పెట్టుకున్నావు అంటే ఆత్మీయంగా మరి దేవునికి ఇష్టకరంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. శరీర రీతిగా కూడా నువ్వు గురి పెట్టుకుంటే మరి దేశంలో, ప్రపంచంలో కూడా మంచి పొజిషన్లో ఉంటావు. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ పాడైపోయిన జీవితాన్ని, మరి నీ జీవితాన్ని మరి సరి అయిన జీవితంగా నువ్వు మార్చుకోవాలి. దేవునికి ఇష్టకరమైన జీవితంగా మార్చుకోవాలి. మనుషులకు ఇష్టకరమైన జీవితంగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే మరి మనకేముండాలి, మనకు గురి పెట్టుకోవాలి. మనం ఆత్మీయంగా శరీర రీతిగా 2 రీతులుగా పెట్టుకోవాలి మనం గురి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. శరీర రీతిగా మరి ఆత్మీయంగా ఉండాలి మనకు గురి, శరీర రీతిగా కూడా మనకు ఒక గురి ఉండాలి. శరీర రీతిగా కూడా మనకు ఒక గురి ఉంటేనే మరి శరీర రీతిగా మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. హల్లెలూయా. ఆత్మీయంగా మంచి పొజిషన్లో ఉండాలి, శరీర రీతిగా కూడా మంచి పొజిషన్లో ఉండాలి. హల్లెలూయా. దేవుడు పరలోకములో దేవుడు ఆశీర్వాదిస్తాడు, భూమి కూడా దేవుడు ఆశీర్వాదిస్తాడు. అవునా కదా? యేసు ప్రభు మరి పేతురు అడుగుతాడు, మేము అన్నిటిని వదిలేసుకొని నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం దొరుకుతుంది అంటాడు. అయితే యేసు ప్రభు ఏమంటాడు అంటే, నా నామం నిమిత్తం, సువార్త నిమిత్తము అక్క చెల్లెళ్ళనైనా, అన్నదమ్ములనైనా, భూములనైనా, ఆస్తులనైనా వదులుకున్న వారికి 100 రెట్లు కలుగునంటాడు. ఇదిగాక నిత్య జీవము కూడా కలుగును అంటాడు. 2 రీతులుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం 2 శరీర రీతిగా గురి పెట్టుకోవాలి, ఆత్మీయంగా కూడా మనం గురి పెట్టుకోవాలి మనం. హల్లెలూయా. మరి ఒక గురి అనేది మనం పెట్టుకోగలిగినప్పుడు మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన జీవితంగా, అందమైన జీవితంగా మనం మార్చుకోగలుగుతాం. గురి లేదంటే మన జీవితం ఏ విధంగా ఉంటుంది, శూన్యమైన జీవితంగా ఉంటుంది. అది అందరూ మెచ్చుకోగలిగిన జీవితంగా మన జీవితం మారాలి. అందరికీ మన జీవితం ఏం కావాలి, అందరికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. మన జీవితం అంటే మనకి ఏముండాలి, మనకు ఒక గురి అనేది ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్. మనం ఆత్మీయంగా కానీ ఆత్మీయంగా శరీర రీతిగా మనం ఒక గురి పెట్టుకున్నప్పుడే మరి మన జీవితము అందమైన జీవితంగా మనం మార్చుకోగలుగుతాము. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరంగా మా ప్రభువా యేసయ్య తండ్రి, దేవా మరి నిరాకారముగా శూన్యముగా ఉన్న తండ్రి, మరి జలమయముగా ఉన్న మరి గాఢాంధకారము, మరి గాఢాంధ చీకటి
మరి కమ్మి ఉన్న ఈ భూమిని తండ్రి ప్రభావిత తండ్రి, ఇగో ప్రభా ఈ భూమికి తండ్రి ఒక ఆకారాన్ని నువ్వు తయారు చేసావు ప్రభా. యేసయ్య ఎదుగు తండ్రి, ఒక అందమైన భూమిగా నువ్వు సృష్టించావు తండ్రి. ఎందుకంటే మానవుని సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో ప్రభా. యేసయ్య ఎదుగు తండ్రి, ఒక గురి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ప్రభా, ఆ గురిని బట్టి తండ్రి యేసయ్య ఎదుగు ప్రభా, నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని తండ్రి భూమికి ప్రభా ఆకారమునిచ్చావు ప్రభావిస్తాను, అందమైన భూమిగా మార్చావు తండ్రి. అదే విధంగా ప్రభావితండి మా జీవితం కూడా తండ్రి ఒక అందమైన జీవితంగా మారాలి ప్రభావితండి. యేసయ్య తండ్రి, ఆత్మీయంగా నీకు ఇష్టకరమైన జీవితంగా మారాలి ప్రభావితండి. శరీర రీతిగా కూడా తను మన అనేకులకు మేము ఎగ్జాంపుల్గా ఉండాలి ప్రభావితండి. అంటే ప్రభావితండి యేసయ్య ప్రభా, మేము ఒక గురి కలిగి ఉండాలి ప్రభావితండి. యేసయ్య ప్రభా తండ్రి, మేము గురి కలిగి ఉన్నప్పుడే తండ్రి నీకు ఇష్టకరంగా మా జీవితాన్ని మేము మార్చుకోగలుగుతాం తండ్రి. పౌలు వాళ్ళే ప్రభా యేసయ్య తండ్రి. కాబట్టి ప్రభా ఇక్కడ ఏ ఒక్కరు కూడా తండ్రి గురి లేని వారిగా ఉండడానికి వీల్లేదు ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా తండ్రి, మరి అందరూ కూడా ఒక గురి కలిగి ఉండులాగునా మీరు సహాయం చేయండి తండ్రి. ఒక గురిని తండ్రి మీరు దయచేయండి ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా, ఆత్మీయంగా ఏది పొందుకోవాలో తండ్రి, శరీర రీతిగా ఏది సాధించాలో తండ్రి, ఆ గురిని ప్రభావిత తండ్రి మరి మాకు అందరికీ తండ్రి మీరు దయచేయండి ప్రభావిత తండ్రి. యేసయ్య ప్రభా, అప్పుడు మేము ఆ గురి కలిగి తండ్రి మా జీవితాన్ని మేము మార్చుకోగలుగుతాం తండ్రి. యేసయ్య తండ్రి, కన్నా వారందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం. కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. యేసయ్యా, 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 కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. సింహపు బాణలాడా దానియేలు దేవుడవు, సింహపు నోటను పొందిన దేవుడవు నీవు. సింహపు బాణలాడా దానియేలు దేవుడవు, సింహపు నోటను పొందిన దేవుడవు నీవు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. నా కొండ కోట నీవే, నా దాగు చోటు నీవే, నా ఉన్నత దుర్గం నీవే, నా యేసయ్యా. ఆపత్కాలమునందు
దుర్గము నీవే నా యేసయ్యా నా కొండ కోట నీవే నా దాగు చోటు నీవే నా ఉన్నత దుర్గము నీవే నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా హల్లెలూయా. మరి ఎవరన్నా టెస్ట్ మనీ చెప్పాలనుకున్నా కానీ చెప్పొచ్చు. టెస్ట్ మనీస్ ఉన్నాయా? టెస్ట్ మనీస్ చెప్పాలనుకున్నా కానీ చెప్పొచ్చు. హల్లెలూయా. దేవుడు సాటర్డే ప్రాఫిటిక్ సర్వీస్ని దేవుడు చాలా ఘనంగా దేవుడు జరిగిస్తున్నాడు. మరి ఒక సిస్టర్ జ్యోతిశ్రీ అని ఆమె గుంటూరులో ఉంటుంది. అయితే దేవుడు నాకు అంటే మరి ఆన్లైన్ సర్వీస్లో దేవుడు నాకు బయలుపరిచాడమ్మా. జ్యోతిశ్రీ సిస్టర్ మీకు మీ నడుమును దేవుడు నాకు చూపిస్తున్నాడు. మీకు కడుపు నొప్పి ఏమైనా ఉందా అంటే ఆమె మెసేజ్ పెట్టింది, అవును బ్రదర్ కడుపు నొప్పి ఉంది. సో నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. 1 నిమిషం 2 నిమిషాల్లో నీ కడుపు నొప్పి పోతుందని చెప్పి దేవుడు బయలుపరిచాడు. ఆ మాట నేను చెప్పినప్పుడు ఆ వెంటనే మెసేజ్ పెట్టింది, బ్రదర్ ఇప్పుడే తగ్గిపోయింది. మరి దేవుడు అలాంటి కార్యాలు దేవుడు నా ద్వారా మరి దేవుడు చేస్తున్నాడు. దాని బట్టి దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా సాక్ష్యాలు ఉంటే చెప్పొచ్చు. ఉన్నాయా సాక్ష్యాలు? టెస్టిమనీస్ లేకపోతే కనుక మరి లేచి నిలబడినట్లయితే మరి ఆయిల్ అనాయింటింగ్ చేసి నేను ప్రేర్ చేస్తాను. మరి అనౌన్స్మెంట్స్ ఏంటంటే ప్రతి సోమవారము మధ్యాహ్నము 12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా మనకు వాట్సాప్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దాంట్లో వీలైనంత వరకు దాంట్లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. అదేవిధంగా వెనస్డే రోజు ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా. శుక్రవారం రోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా. మరి పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా సాటర్డే రోజు కూడా సాయంత్రం 7 గంటలకి ఫేస్బుక్లో యూట్యూబ్లో రెండింటిలో కూడా ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది, ప్రాఫిటిక్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి. జీసస్ ఆయిల్ అనాయింటింగ్ చేసి లాస్ట్ ప్రేయర్ చేస్తాం. ఆన్లైన్ ప్రేయర్ ఆన్లైన్ ప్రేయర్ ఓకే. ఇంకా కట్టి రాలేదు. సరే సరే ప్రేయర్ చేసుకున్నాము. అలా మూసుకున్నట్లయితే కృపా కనికర గల మా ప్రభా యేసు ప్రభా తండ్రి దేవా మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి అభిషేకం ప్రతి కాడిని విరిగొట్టునని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. యేసయ్యా ఇదిగో తండ్రి మరి యొక్క అభిషేకం ద్వారా తండ్రి ఆత్మీయంగా ఎదగకుండా చేసే అపవాది కాడిని మీరు విరగొట్టండి ప్రభా. విరగొట్టునందుకు వందనాలు ప్రభా. యేసయ్యా తండ్రి యేసయ్యా ప్రభా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే కాడిని తండ్రి, ఇదిగో ప్రభా అనారోగ్యం అనే కాడిని తండ్రి, యేసయ్యా ప్రభా అసమాధానం అనే కాడిని తండ్రి, యేసయ్యా ప్రభా నువ్వు విరగొడుతున్న వందనాలు ప్రభా తండ్రి. యేసయ్యా తండ్రి మరి కీర్తనలు 89వ అధ్యాయంలో తండ్రి మరి 20వ వచనంలో ప్రభా నువ్వు సెలవిచ్చావు ప్రభా తండ్రి. నేను దావీదును నా పరిశుద్ధ తైలముతో నేను అభిషేకించున్నాను, నా బాహుబలం అతనికి ఎడతెగకు తోడైందని చెప్పి వాగ్దానం చేసావు ప్రభా. యేసయ్యా ఏ శత్రువును అతని మీద జయం ఉంటాడు,
అతని విరోధులను మృత్తుతులని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభా. దోషకారులు అతని బాధపరచని సెలవిచ్చావు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఈ అభిషేకం ద్వారా తండ్రి ఆ వాగ్దానాలను తండ్రి మరి దావీదుకి ఏ విధంగానైతే తండ్రి మరి నువ్వు సహాయకుడుగా ఉన్నావో తండ్రి, దావీదు పక్షమున ఉన్నావు ప్రభా. యేసయ్య ఏ విధంగానైతే తండ్రి మరి యేసయ్య ప్రభా మరి దావీదుని ఇబ్బంది పరిచేవాడిని నువ్వు మొత్తావు ప్రభా. ఏ విధంగానైతే తండ్రి యేసయ్య ప్రభా మరి దావీదుకు నువ్వు ఎడతెగక తోడుగా ఉన్నావు తండ్రి. ఈ యొక్క అభిషేకం ద్వారా తండ్రి యేసయ్య ప్రభా మరి మాకందరి కూడా తండ్రి ఎడతెగక తండ్రి నువ్వు తోడుగా ఉంటున్నావు. వందనాలు ప్రభా తండ్రి. యేసయ్య ప్రభా మా అందరి సరిహద్దులను ప్రభావితం, ఆత్మీయ సరిహద్దులను, ఆర్థిక సరిహద్దులను, శరీర సరిహద్దులు అన్ని కూడా తండ్రి మీరు విశాల పరుస్తున్న వందనాలు ప్రభా. యేసయ్య ప్రభా తండ్రి మరి అన్ని విషయాల్లో కూడా తండ్రి మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న వందనాలు యేసయ్య తండ్రి దేవా. మా అందరి కుటుంబాల చుట్టూ తండ్రి నువ్వు అగ్ని కంచెలు వేస్తున్న వందనాలు యేసయ్య తండ్రి. ఇదిగో ప్రభా మరి యొక్క ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుమను గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మానుదిన ఆహారం నేను మాకు తెచ్చు, మారు నష్టం తెలిసిన ప్రకారం మనం శోధనలోనికి తెగా తీర్చు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ యంత్రమో నీవన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.